ఒకప్పుడు ఓ చిన్న కుర్రాడు, గోపి. ప్రతిరోజూ తన ఊరిలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళేవాడు. గోపి ఆ చెట్టుతో తనతో ఆడుకుంటాననేవాడు, చెట్టు తనతో ప్రతిరోజు ఆదుకునేది, గోపి ఆనందంగా ఆదుకునేవాడు. రోజులు గడుస్తాయి. పెద్దవాడైన గోపి చెట్టు దగ్గరికి వస్తాడు. చెట్టు ఏమి కావాలి అని అడగగా, నాకు వ్యాపారానికి డబ్బు కావాలి అంటాడు. అప్పుడు చెట్టు, నువ్వు నా కొమ్మలు తీసుకెళ్లి అమ్ముకుని వచ్చిన డబ్బుతో వ్యాపారం పెట్టుకో అంటుంది. గోపి చెట్టు చెప్పినట్లు చేస్తాడు. కొంతకాలానికి గోపి మరలా కుటుంబంతో చెట్టు దగ్గరికి వస్తాడు. ఈసారి గోపి, నేను నా కుటుంబం ఉండడానికి ఇల్లు కావాలని చెట్టుతో చెబుతాడు. చెట్టు నా కాండం కోసుకుని ఇల్లు కట్టుకోమంటుంది. గోపి చెట్టు చెప్పినట్లు చేస్తాడు. కొంతకాలానికి వృద్ధుడైన గోపి చెట్టు దగ్గరకు వస్తాడు. అప్పుడు చెట్టు బాధపడుతూ, ఇక నా దగ్గర నీకివ్వడానికి ఏమీ లేవు అంటుంది. వెంటనే గోపి, ఇక నా బాధ్యతలు తీరిపోయాయి, నేను నీ దగ్గర సేద తీరవచ్చా అంటాడు. చెట్టు ఆనందంతో సరే అంటుంది. గోపి ప్రశాంతంగా చెట్టు క్రింద నిద్రిస్తాడు. నీతి: మన నుంచి ఏ ప్రతిఫలం ఆశించకుండా సాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు.